హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనమాట. సో మంత్ స్టార్టింగ్ కాబట్టి మల్టిపుల్ యాప్స్ నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనమాట ఇది. సో మినిమం ₹5 అన్న రావచ్చు, మ్యాక్సిమం వచ్చేసి 200 కూడా రావచ్చు అనమాట. సో ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజెస్ ఇవన్నీ కూడా పెడుతుంటారు అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వాలో వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్తే ఎయిర్టెల్ యాప్ ఉంది కదా, యాప్ మీద క్లిక్ చేయండి. యాప్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎయిర్టెల్ యాప్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ ఆఫర్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో మనకి బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ వీవో అకౌంట్ ఉంది కదా, వీవో అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఎయిర్టెల్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కాకపోతే మీరు కేవైసీ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఈజీనే. సో ఇందులో యాడ్ మనీ మీద క్లిక్ చేసి 50+ యాడ్ చేయాలన్నమాట. సో నేను 55 ఎంటర్ చేసి యాడ్ మనీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ పేటీఎం సెలెక్ట్ చేసుకొని పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పేటీఎంకి అనేది రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. పేటీఎంకి రీడైరెక్ట్ అయిపోయినా మనకు పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కూడా ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే మనం పేమెంట్ అనేది ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో పేమెంట్ ప్రాసెస్ అవుతుంది, అది పేమెంట్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే సక్సెస్ కూడా అయిపోతుంది. సక్సెస్ అయిపోయిన వెంటనే మళ్ళీ రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యాప్కి. సో యాప్కి రీడైరెక్ట్ అయిపోయిన వెంటనే ఇక్కడ మనకి మనీ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో యాడ్ అయిపోయిన ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. యాడ్ అయినా లేదా చూసుకోండి ఒకసారి. యాడ్ అయితే మనకు హోమ్ పేజ్ వచ్చేసేసి పేటీఎం యాప్ ఓపెన్ చేయండి. పేటీఎం యాప్ ఓపెన్ చేసిన వెంటనే కింది స్క్రోల్ డౌన్ చేసేసేయండి. కింది స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ ఒక ఆఫర్ సెలెక్షన్ ఒక సెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే స్క్రాచ్ కార్డ్ వస్తుంది అనమాట. ఆ స్క్రాచ్ కార్డ్ క్లిక్ చేసి గీక్తే మనకి ₹5 క్యాష్ బ్యాక్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇది ఫస్ట్ ఆఫర్ అనమాట. సెకండ్ ఆఫర్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యాప్ ఉంది కదా, యాప్ ఓపెన్ చేసి యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. ఈసారి 150+ అనేది యాడ్ చేయాలన్నమాట మనీ. సో ఇక్కడ 155 ఎంటర్ చేసి యాడ్ మనీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ఈసారి పేటీఎం యాప్ సెలెక్ట్ చేయవద్దు, ఇక్కడ వివో యాప్స్ మీద క్లిక్ చేసి క్రెడ్ యాప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి క్రెడ్ యాప్ రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. సో క్రెడ్ యాప్ రీడైరెక్ట్ అయిపోయిన వెంటనే మనకి బ్యాంక్ త్రూ మనం పే అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ నాకు పేమెంట్స్ బ్యాంక్ అయితే ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వివో మీద క్లిక్ చేసి ఒక బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని దాంతో నేను యాడ్ మనీ చేస్తాను చూడండి. సో పే మీద క్లిక్ చేస్తున్నాను, పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన వెంటనే ఇక్కడ నాకు మనీ అనేది యాడ్ అయిపోయింది అనమాట. మళ్ళీ రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట యాప్కి రీడైరెక్ట్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ₹155 అనేది ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో మనకి రీడైరెక్ట్ అయిపోయి యాడ్ మనీ అయ్యింది అన్నట్టు చూపిస్తుంది, చూస్తారా. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు సక్సెస్ కూడా అయిపోయింది అనమాట పేమెంట్ అనేది. సో ఇక్కడ హోమ్ బటన్ మళ్ళీ వచ్చింది కదా, క్లిక్ చేసుకోండి. మళ్ళీ యాడ్ మనీ అయినా లేదా 155 యాడ్ అయినా లేదా చూసుకుంటే ఇక్కడ యాడ్ అయిన వెంటనే మళ్ళీ క్రెడ్ యాప్కి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ మనకి రివార్డ్స్ అనే సెక్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ రివార్డ్స్ మీద క్లిక్ చేయండి. రివార్డ్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఒకటి అన్క్లెయిమ్డ్ రివార్డ్ అని వస్తుందన్నమాట. స్క్రాచ్ కార్డ్ టైప్ సేమ్ పేటీఎంలో ఎలా వచ్చిందో అలానే. సో ఈ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది అనమాట. ఎయిర్టెల్ లోగో ఉంది కదా, దాన్ని కింది స్క్రోల్ డౌన్ చేయాలన్నమాట. కింది స్క్రోల్ డౌన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనకి 1000 కాయిన్స్ కట్ అయ్యి మనకి ₹5 అనేది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆఫర్, అందరూ మంచిగా యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.